హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి బాగా బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్స్కి రోజు చపాతీ చేయాలంటే చాలా కష్టం కదండి. అయితే ఒక్కరోజు చేసి పెట్టుకుంటే నెలల తరబడి నిల్వ ఉండే చపాతీలని ఎలా చేసుకోవాలి, అలాగే అవి నిల్వ ఉండటానికి సాఫ్ట్గా ఉండటానికి ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఈ గోధుమ పిండిని ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ ఉప్పు బాగా ఇందులో మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందాము. వేడి నీళ్ళు పోసేటప్పుడు పిండి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సరైన కన్సిస్టెన్సీలో రావాలి అంటే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఇలా గరిటె కానీ చెక్క పుల్ల కానీ తీసుకొని ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనం వేడి వాటర్ పోస్తున్నాం కాబట్టి చేయి పెట్టి కలిపాము అంటే మన చేయి కాలిపోయే అవకాశం ఉందండి. అందుకే ఇలా గరిటె పెట్టి మొత్తం కూడా మిక్స్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ గరిటెకున్న పిండి మొత్తాన్ని కూడా తీసేసి ఇప్పుడు మనం చేత్తో మిక్స్ చేసుకుందాము. ఈ పిండి మొత్తాన్ని కూడా ఎక్కడ పొడి పిండి లేకోకుండా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఇదిగోండి ఇలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిలో మీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ ఉంటే ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా ఆయిల్ వేసి పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేయండి. ఈ ఆయిల్ పిండి మొత్తానికి పట్టి మన చేతులకి జిగురులాగా పట్టుకోకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి పిండి అనేది ఇదిగోండి మన చేతి వేలిని ఇలా స్లోగా పెడితే చాలా చక్కగా చూడండి పిండిలో లోపలికి వెళ్ళిపోతుంది. అంత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఈ పిండి అనేది. ఒకసారి ఈ పిండి ముద్దను తీసుకుని చక్కగా ఇలా మొత్తం కూడా కలిపేయండి. ఇలా కలిపేసి వేరొక బౌల్లోకి ఈ పిండి ముద్దను పెట్టుకొని మరీ పెద్ద సైజు అలాగే చిన్న సైజు కాకుండా ఇలా మీడియం సైజుగా తీసుకున్నారంటే మనకి చపాతీ అనేది మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది. ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చపాతీ పీట అనేది తీసుకోండి. ఈ చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి అనేది చల్లుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ చపాతీ ముద్దని దీనిపైన పెట్టేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఇలా అద్దండి. ఇలా అద్ది చపాతీ కర్ర తీసుకొని పల్చగా చక్కగా ఒత్తేయండి. మరీ పల్చగా ఒత్తారు అంటే మీకు అప్పడాల్లాగా అయిపోతాయండి. మరీ పల్చగా కాదు అలాగని మరీ మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తండి. చాలాసార్లు మనకి గుండ్రంగా చపాతీలు రావు కదండి. అటువంటప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్ తీసుకొని ఇలా చపాతీ పైన పెట్టేసి చక్కగా ఎడ్జస్ట్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేయండి. మనకి చూడడానికి అందంగా చక్కగా గుండ్రంగా వస్తుంది చపాతీ అనేది. ఇంకొన్ని ఎడ్జస్ట్ మొత్తాన్ని కూడా తీసేసి పిండిలో వేసేయండి. ఇలా మనం చపాతీ చేసుకునేటప్పుడు ఈ పిండి మొత్తాన్ని కలిపేసి వేరొక చపాతీ అనేది చేసుకోవచ్చు. ఇంకోండి చపాతీ అనేది మనకి ఇలా అందంగా గుండ్రంగా వస్తుంది. ఇంకో మందం కూడా చూడండి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇదిగోండి ఇలా మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చపాతీలన్నిటినీ కూడా నేను ఇలాగే చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా చేసుకున్న చపాతీలు మీరు ప్లేట్లో వేసేసి ఒకదానిపైన ఒకటి వేసేసారంటే మనకి చెమ్మ తేలి అతుక్కుపోతాయి కదండి. అలా కాకుండా ఒక వెడల్పాటి బేసిన్ తీసుకొని అందులో కాటన్ క్లాత్ని ఇలా పరిచేయండి. ఇలా పరిచేసి చపాతీలు ఒకదానిపైన ఒకటి ఇలా వేసేయండి. ఈ చపాతీల్లో ఉన్న చెమ్మ మొత్తం కూడా ఈ క్లాత్కి పట్టి మనకి చపాతీలు అనేవి చక్కగా ఆరిపోతాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక దోస ప్యాన్ పెట్టుకొని దీనిపైన 4 చుక్కలు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. ఇలా ఆయిల్ వేసి ఇది మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చపాతీని వేసి ఒకవైపు లైట్గా
బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకు కూడా ఇలా గరిటెతో టర్న్ చేసుకోండి. మనకి ఎక్కువగా బాయిల్ అవ్వనవసరం లేదు, లైట్గా పచ్చివాసన పోయే వరకు వేడైతే సరిపోతుంది చపాతీని. ఇంకా చూడండి, లైట్గా ఇలా బబుల్స్ వచ్చాయి కదా, మనకి మరీ ఎక్కువ బ్లాక్ షేడ్స్ రాకుండా ఇలా లైట్గా బ్లాక్ షేడ్స్ వచ్చిన తర్వాత తీసి ఇలా ప్లేట్లోకి వేసుకోండి. చూడండి, మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇలా వదిలేయకోకుండా స్టోర్ చేసే పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ చపాతీలని ఇందాక మనం చపాతీలు చేసుకొని ఇలా క్లాత్ పైన వేసుకున్నాం కదండి బేసిన్లో, అలా ఒక బేసిన్ తీసుకొని అదే క్లాత్ పైన ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ చపాతీలు మొత్తాన్ని కూడా ఇలా పరిచేయండి. ఇలా పరిచేసుకొని ఈ చపాతీలు మొత్తం కూడా గోరువెచ్చగా అయిపోయే వరకు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇవి మొత్తం కూడా ఆరిపోయిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకి సాఫ్ట్గా చపాతీలు అనేవి నిలవ ఉంటాయి. మీరు వేడి మీద స్టోర్ చేశారంటే అవి మనకి అప్పడాల్లాగా అయిపోతాయి అన్నమాట గట్టిగా. మనకి ఇలా ఆరిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ చపాతీలని స్టోర్ చేసుకునే పద్ధతి కూడా చూపిస్తాను మీకు. ఇలా వెడల్పాటి మందంగా ఉన్న గుండ్రంగా ఉన్న బౌల్ తీసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి ఒకదానిపైన ఒకటి చపాతీ అనేది ఇందులో స్టోర్ చేసుకుందాము. ఆవిరి పట్టి చపాతీలు తడిచిపోకుండా ఇలా క్లాత్ మీద వేయడం వల్ల ఆ చెమ్మంతా కూడా క్లాత్ పీల్చేసి మనకి చపాతీలని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుందన్నమాట. ఇలా చపాతీలు మొత్తం కూడా ఇందులో వేసేసిన తర్వాత చుట్టూ ఉన్న ఈ క్లాత్ని ఇలా మొత్తం కూడా గాలి కానీ తడి కానీ అందులోకి వెళ్ళకోకుండా మొత్తం ఇలా కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసేసి మూత పెట్టేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే 3 నెలలు కానీ 4 నెలలు కానీ నిల్వ ఉండాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వారం రోజులు నిల్వ ఉండాలి అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అన్నమాట. ఇప్పుడు మీకు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఎమ్మటిని ఫ్రై చేసేయకోకుండా ఒక 10 నిమిషాల పాటు ఇందులో ఉన్న చల్లదనాన్ని మొత్తాన్ని కూడా పోనివ్వండి. ఇలా కూలింగ్ మొత్తం కూడా పోయిన తర్వాత ఈ చపాతీలని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి నెల రోజులైనా వారం రోజులైనా ఇలా చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చపాతీలు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక దోస ప్యాన్ పెట్టుకొని ఇది బాగా హీట్ అవనివ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ కూడా లేకోకుండా అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు. మీరు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే అవి అప్పడాల్లాగా అయిపోతాయండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా ఇలా తిప్పి ఫ్రై చేయండి. చుండి చపాతీ మనకి ఇలా సాఫ్ట్గా చక్కగా బబుల్స్ లాగా పొంగుతుందన్నమాట. ఇలా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మెత్తటి సాఫ్ట్ చపాతీ అనేది రెడీ అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్స్కి ఎక్కువ టైం అంటూ ఉండదు కదండి. వాళ్ళకి సండే మాత్రమే లీవ్ అనేది ఉంటుంది కాబట్టి సండే రోజున ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే వారం అంతా కూడా చక్కగా ఇలా చపాతీలు అనేవి ఫ్రై చేసేసుకోవచ్చు నిమిషాల్లో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.